శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1631 రోజులు అమరావతి రైతులు ధర్నా చేసినా గానీ పట్టించుకోలేదు. కొంతమంది చనిపోయినా గానీ ఈళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతులకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నప్పటికి కూడా ఇంకా అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని, లేని దగ్గర రాద్ధాంతం క్రియేట్ చేయాలని వైసీపీ నేతలు అంబటి రాంబాబు గారు, పేర్నేని నాని గారు, దేవినేని అవినాష్ గారు ఇలాంటి వాళ్ళెళ్లి ఆడెందుకు ఇదంతా చేసి ఇంత రాద్ధాంతం క్రియేట్ చేశారు? ఎందుకంటే వాళ్ళు గతంలో రైతుల్ని పట్టించుకోలేదండి. మీరు మహిళా రైతులను ఒక్కసారి కదిలించారంటే మీకు వాళ్ళ కన్నీటి గాథలు బయటకొస్తాయి. ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మీకు గుర్తుందా? ఒక జర్నలిస్ట్ సాక్షిలో కూర్చుని ఒక సీనియర్ జర్నలిస్ట్ అడుగుతుంటే ఆయన అమరావతిలో మహిళలందరూ వేస్ట్ చేయలే అన్నాడు. సో అంటే ఎంత చీప్‌గా మాట్లాడి ఇవాళ అసలు మీరు అమరావతి రైతుల గురించి ఎందుకు ప్రేమ ఒలకబోద్దాం అని అనుకున్నారు? వాళ్ళకేం అన్యాయం జరగలేదే. దే ఆర్ హ్యాపీ. అసలు మీరెవరు వచ్చి మాట్లాడటానికి? మీరు రైతులు కాదు, మీరు ఇవాళ మంత్రులు కాదు, మీరు ఇవాళ ఎమ్మెల్యేలు కాదు, ఓడిపోయారు మీరందరూ. మిమ్మల్ని వద్దని చెప్పాక ప్రజలు మీరు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వచ్చారు అసలు? 7 సంవత్సరాలు అసలు అమరావతి కాదు, మాకు అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు అని అన్నారు కదా. మొన్న అమరావతి గెజెట్ అయ్యాక కేంద్ర ప్రభుత్వం చేశాక కూడా మావిగన్ అన్నాడా? గన్ అంటే మీకు జగన్ను, జగన్‌లో గన్ను గుర్తు రావాలన్నాడా? ఆ పేలని గన్ను మాట్లాడాడు. 11 సీట్లకు పరిమితమైన గన్ను మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఒకటేనండి. ఏదో లేనిది క్రియేట్ చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఆల్రెడీ బయటకొచ్చింది లిక్కర్ స్కామ్‌లో. సో మన విజయసాయి రెడ్డి కూడా మొన్న వెళ్ళి మాట్లాడాడు. ఆయన చెప్పేసాడేమో తెలీదు మనకి. సో ఇవాళ లిక్కర్ స్కామ్‌లో ఈడీ చాలా దూకుడుగా ఉంది. సిట్ దూకుడుగా ఉంది. నెక్స్ట్ నోటీసులు తాడేపల్లికెళ్తాయి. అందుకని ఎక్కడ అరెస్ట్ అవుతాననే భయంతోటి ఇప్పుడు ఒక అల్లర్లు సృష్టిస్తే అది పక్కకెళ్ళిపోతుంది. మీకు ఏది పక్కకెళ్ళదు. అమరావతి రైతులొచ్చి మీకేమన్నా కాపు కాస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సంబరాలు చేసుకునే వాళ్ళలో అమరావతి రైతులు కూడా ఉంటారు. ఆయన పెట్టిన టార్చర్‌కి 253 మంది చచ్చిపోయారండి. ఎంత అన్యాయం! అసలు అమరావతి రైతులకు ఒక స్తూపం కట్టాలిగా. కట్టాలా వద్దా? ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో పోరాటం చేశారు వాళ్ళు. రాజధానికి భూములు ఇచ్చి వాళ్ళకి కౌలు డబ్బులు ఇవ్వలా. కోర్టు చెప్తే కూడా ఇవ్వలేదు. కోర్టు మళ్ళీ మళ్ళీ చెప్పాక కొద్ది డబ్బే ఇచ్చారు. పూర్తిగా కూడా ఇవ్వలా. మొత్తం అవన్నీ చిట్టాలు తీస్తే వీళ్ళు అసలు అక్కడికి వెళ్ళటానికి అర్హులో కాదో మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటి తెలుసా? కోడిగుడ్లతో కొట్టకపోతే రాళ్లతో కొడతారా? వాళ్ళు రైతులు రాళ్లతో కొట్టారన్నారు. రైతులు కొట్టలేదు, వాళ్ళ మనుషులే కొట్టారు. ఎవరైతే గతంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారో ఆ గూండాలే ఉన్నారు వీళ్ళతో పాటు. అవన్నీ బయటకు వచ్చాయి. అనిత గారు ఆల్రెడీ చెప్పారు నిన్న. సో ఇప్పుడు కేసులు అయితే పడ్డాయి అందరికీ. ముఖ్యంగా రాంబాబు మీద ఎస్సీ ఎస్టీ కేసు పడింది, అట్రాసిటీ కేసు. వీళ్ళ మీద కూడా కేసులు పడతాయి, పడి ఉంటాయి ఈ పాటికి. సో త్వరలో అరెస్టులు అయితే అవుతాయి.